మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా వారి తల్లిదండ్రులు క్రీస్తు శేషులు నాగసరపు రామారావు వారి ధర్మపత్ని క్రీస్తు శేషులు నాగసరపు సుబ్బరత్నం గార్ల జ్ఞాపకార్థంగా ప్రతి నెల 9వ తేదీ గర్భిణీ మహిళలకు పల్నాడ్ బస్టాండ్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న వారి నివాసం వద్ద సుమారు 20,000 మందికి పులిహోర, జిలేబీ, మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుందని నాగసరపు సుబ్బరాయ గుప్తా తెలిపారు. ఈ నెల కూడా 9వ తారీఖు మన నర్సాపేట పట్టణంలో గవర్నమెంట్ ఆసుపత్రిలో గర్భిణీశీలు చెకప్కి వస్తూ ఉంటారు. మేము ఏంటంటే మా నాన్నగారు కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు, మా అమ్మగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరత్నం గారి పేర్ల మీద ఇంతకుముందు కోవిడ్ ముందు కూడా సుమారు 5 సంవత్సరాలు మరి ప్రతి నెల 9వ తారీఖు గర్భిణీశీలకి అన్నదాన కార్యక్రమం జరిగింది. కోవిడ్ తర్వాత మరలా ఈ 2 నెలల నుంచి ఫస్ట్ నెల మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదవాడ అరవింద్ బాబు గారి చేత, అట్లాగే 2వ నెల మన పార్లమెంట్ సభ్యులు మరి గౌరవనీయులు రావి గారి చేత ప్రారంభం జరిగింది. ఈ రోజున మరి ముఖ్యంగా మరి 9వ తారీఖు మా ఆర్యవైశ్య మిత్రులందరి చేత కూడా ఇక్కడ సుమారు 300 మందికి మరి అన్నదానం గర్భిణీ స్త్రీలకి, అట్లాగే వారితో వచ్చే పక్కన తోడు ఉండే వాళ్ళందరికీ కూడా మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకి కానీ 300 మందికి మరి అన్నదానం కార్యక్రమం జరిగింది.